హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో డిఫరెంట్ సెక్టార్స్ యొక్క స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అందులో ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి స్టాక్స్లో కూడా ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఏదైతే కన్స్ట్రక్షన్ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాక్స్ దాన్ని చూసుకున్నట్టయితే, ఏదైతే మనం మెటల్ సెక్టార్లో స్టీల్ తర్వాత ఇంపార్టెన్స్ ఇచ్చేది సిమెంట్ ఇండస్ట్రీ కూడా కన్స్ట్రక్షన్స్ దాంట్లోనూ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నిరంతరం కూడా మంచి సేల్స్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన సెక్టార్గా మనం సిమెంట్ ఇండస్ట్రీని తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఈ సిమెంట్ ఇండస్ట్రీ దాంట్లో మనకి ఏదైతే స్టాక్స్లో మనం రిజల్ట్ ఓరియంటెడ్తో మనం తీసుకుంటామో, ఈ సిమెంట్ ఇండస్ట్రీ దాంట్లో ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 స్టాక్స్లో కూడా నెంబర్ 1 స్టాక్ అయినటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క మంచి, అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ఇండస్ట్రీ ఏదైతే సిమెంట్ ఇండస్ట్రీ ఉందో 40% వరకు కూడా ఈ ఇయర్ గ్రోత్ ఉండే అవకాశం ఉందని అనేక రకాల పెద్ద సంస్థలన్నీ కూడా రికమెండ్ చేస్తున్నాయి. 25% నుంచి 40% వరకు గ్రోత్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ 5 స్టాక్స్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ స్టాక్ వచ్చేటప్పటికి అల్ట్రాటెక్ సిమెంట్ ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్స్, ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్లో అంత 25% నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారంటే, ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ కమింగ్ డేస్లో దీని యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటుందో మనం తీసుకోవచ్చు. ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ ఏదైతే చెప్తున్నానో, ఈ అల్ట్రాటెక్ సిమెంట్ క్యాపిటలైజేషన్ పార్ట్ చూసుకున్నప్పటికీ 2,83,000 crores, అంటే ఆల్మోస్ట్ 3 lakhs, క్లోజ్ టు 3 lakhs crores, అంటే ఇట్స్ వెరీ బిగ్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 60% అబోవ్ ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఒక 18% నుంచి 20%, అంటే ఎఫ్ఐఎస్ దేంట్లో పెట్టినా సరే చాలా ఆచితూచి ఆలోచించి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రమోటర్ స్టేక్ కూడా ఏదైతే ప్రమోటర్స్ ఉన్నారో ఇదే 60% ప్రమోటర్ స్టేక్, అందులోనూ క్లోజ్ టు 3 lakhs crores, అంటే ఇది చాలా సామాన్యమైన విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి కంపెనీ. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 30%, లాస్ట్ ఇయర్ 30% ఇచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకుంటే 15%కి ఎప్పుడు తగ్గకుండా 16% నుంచి 20% రిటర్న్ ఇస్తూ ఉన్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 30% ఇచ్చింది. ఈ ఇయర్ ఇక్కడ నుంచి ఇంకా 45% పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అనేక సంస్థలు. సిమెంట్ ఇండస్ట్రీ కూడా 20 నుంచి 40% పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే ఏదైతే 41,000 crores దగ్గర నుంచి 63,000 crores వరకు కూడా ఈ 5 yearsలో కూడా చాలా అద్భుతంగా రెవెన్యూ గ్రోత్ కూడా పెంచుకునేటువంటి స్టాక్ ఇది. టెక్నికల్గా ఇక్కడ నేను చార్ట్ మీకు అవైలబుల్ చేస్తున్నాను. ఏదైతే కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందో ఈ సీజన్లో మళ్ళీ దీనికి మంచి గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే సెకండ్ స్టాక్ వచ్చి దాల్మియా భారత్. ఏదైతే ఈ దాల్మియా భారత్ ఉందో ఇది ఒక 37,000 crores తోటి మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి కంపెనీది. దీంట్లో ప్రమోటర్ స్టేక్ వచ్చేటప్పటికి ఒక 60% వరకు ప్రమోటర్ స్టేక్ ఉంది. డిఐఎస్ ఒక 12%, అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా 14% ఉన్నటువంటి స్టాక్ ఇది. రెవెన్యూ కూడా 9,000 crores దగ్గర నుంచి 30,000 crores వరకు కూడా గ్రోత్ డెవలప్మెంట్ చేసుకున్నటువంటి స్టాకు. లాస్ట్ 2 yearsగా స్తబ్దంగా ఉండి ఇక నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా మనకి టెక్నికల్ చార్ట్స్ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో ఈ థర్డ్ ఇండస్ట్రీగా మనం తీసుకోవడానికి మూడో స్టాక్ నేను ఏదైతే చెప్తున్నానో అంబుజా సిమెంట్ కూడా ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ తర్వాత అంత ఎక్కువ క్యాపిటలైజేషన్, దాంట్లో 50% తోటి 1,25,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 63%, 63% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు మనకి ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీ. ఓవరాల్గా లాస్ట్ 10 years నుంచి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 15% రెవెన్యూ గ్రోత్తో ఉన్నటువంటి స్టాక్ ఇది. దీంట్లో ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 65 to 70% ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఒక 12% ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు. దాంట్లో మార్కెట్లో మనకి ఏదైతే మార్కెట్లో ఒక అగ్రెసివ్గా ముందుకెళ్తున్న స్టాక్స్లో మనకి అంబుజా సిమెంట్ కూడా తీసుకోవచ్చు. రెవెన్యూ గ్రోత్ కూడా ఒక 27,000 crores దగ్గర నుంచి ఒక 40,000 crores వరకు కూడా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి స్టాకు. ఇక్కడ స్టాక్ యొక్క గ్రాఫ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. మార్కెట్లో ఈ స్టాక్స్ కూడా ఇంకా 25 నుంచి 40% ఇంకా గ్రోత్ పెరగడానికి అవకాశం ఉందని ఈ రేటింగ్ సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ సిమెంట్ ఇండస్ట్రీ దానికి సంబంధించిన స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే స్టాక్ వచ్చేటప్పటికి ఫోర్త్ స్టాక్ వచ్చేటప్పటికి ఏసీసీ సిమెంట్ ఏదైతే 48,000 నుంచి 50,000 crores వరకు ఉన్నటువంటి కంపెనీ.
ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా ఒక 70% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ ఇది. తర్వాత ఎఫ్ఐఎస్ కూడా ఒక 12%, డిఐఎస్ కూడా ఒక 14% ఉన్నటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ అయితే ఇది 53% గ్రోత్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇప్పుడిప్పుడే మార్కెట్లో స్టేబుల్ అయ్యి ముందుకెళ్తున్నటువంటి స్టాక్గా మనకి చేసుకోవచ్చు. ఫైనాన్షియల్స్ కూడా రెవెన్యూ కూడా ఒక 27,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ గ్రోత్ను కూడా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి స్టాక్ ఇది. టెక్నికల్ చార్ట్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇన్ డీటెయిల్గాను. మార్కెట్లో ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 5వ స్టాక్ వచ్చేటప్పటికి జేకే సిమెంట్. జేకే సిమెంట్ కూడా ఒక 33,000 కోట్లతోటి మనకి అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తుందండి. క్యాపిటలైజేషన్ 33,000 crores ఉన్నది. మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే ఒక 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. లాస్ట్ 10 years నుంచి కూడా 30% ఎక్కడ తగ్గకుండా మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్గా మనం దీన్ని గుర్తించవచ్చు. ప్రమోటర్ స్టేక్ కూడా ఒక 45% ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో ఒక 25% ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు. అదేవిధంగా డిఐఎస్ కూడా ఒక 30-40% డిఐఎస్ ఉన్నారు. రెవెన్యూ గ్రోత్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే ఒక 5,000 కోట్ల దగ్గర నుంచి 9,000 కోట్ల వరకు కూడా మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ చార్ట్ కూడా హ్యాపీగా మనకి మార్కెట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఏదైతే ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్లో, ఈ 5 లార్జ్ క్యాప్ స్టాక్స్లో అనేక రేటింగ్ సంస్థలు ఏదైతే 40% వరకు కూడా 45% వరకు కూడా గ్రోత్ ఉన్నాయని చెప్తున్నాయి. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ 30% రిటర్న్ ఇస్తుంది. లాస్ట్ 10 years నుంచి కూడా 15% ఎక్కడ తగ్గలేదు. అదేవిధంగా నెక్స్ట్ జేకే సిమెంట్ ఉన్న దాంట్లో క్యాపిటలైజేషన్లో 33,000 crores ఉన్నప్పటికి కూడా మనకి 50% లాస్ట్ టైం రిటర్న్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ కూడా 33% తగ్గకుండా మార్కెట్లో గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్. ఈ 5 స్టాక్స్లో కూడా మనకు నచ్చినటువంటి 1 or 2 స్టాక్స్లో కూడా మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ విధంగా చేసుకున్నట్టయితే మనకి అద్భుతమైన లాభాలు వచ్చాయి. మన పోర్ట్ఫోలియో బాగా హెల్దీగా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా మన పోర్ట్ఫోలియో సెట్ చేసుకున్నట్టయితే మనం మంచి ప్రాఫిట్స్ ఈ మార్కెట్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.